వేడుకనోయమ్మ దన 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 డప్పులతో గనగన గన గంట కోటి భక్తులతో వేడుకనోయమ్మ దేవునికి పట్నాలు బోనాలు కొలుపులే మాయమ్మ పట్నాలు బోనాలు కొలుపులే మాయమ్మ బలిజ పూజారులతో మల్లన్నకు అర్చనలు ఇలం కళ్ళం మోతలతో యాదవుల సంబరాలు మాయల పాడే మల్లన్నంట కొమరెల్లిలో వెలసిన దేవుళ్ళంట తన తన డప్పులతో గనగన గన గంటలతో కొమరెల్లి జాతరనోయమ్మ కోటి భక్తులతో వేడుకనోయమ్మ సూదిమాను గుండు మీద సుక్కలాది పర్వతాల సట్టేడు వారాల సక్కాని దేవుడంట 7 వారాల సక్కాని దేవుడంట సక్కాని దేవుడని దిక్కే నీవని దల్చి ఒక్క పొద్దులు వట్టి వేడుదురు భక్తులంతా ఒక్క దేవుడవంట భక్తుల కావగ వెలసిన దేవుడవంట తన తన డప్పులతో గనగన గన గంటలతో కొమరెల్లి జాతరనోయమ్మ కోటి భక్తులతో వేడుకనోయమ్మ అడిగినోళ్ళ ఆపదలు బాపేటి దేవుడమ్మ గండ దీపాలతో ఘనమైన మొక్కులు హీరగోలతోటి శివశక్తుల ఆటలు కోరామిసాల దేవుడవంట వెలిసినవంట తన 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 డప్పులతో గనగన గన గంటలతో కొమరెల్లి జాతరనోయమ్మ కోటి భక్తులతో వేడుకనోయమ్మ అయ్యా 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 లే లే అయ్యా లే లే అయ్యా లే కొడుక బీరయ్య నువ్వు మాట్లాడుతున్నావా? ఏ యాది వింటున్నావానే వింటున్నావా? మన బీరడు మాట్లాడుతుండు అమ్మ అంటాండే నన్ను అయ్యా అన్నాడే చూడే. ఏ యాది కొడుకా బీరయ్య నువ్వు మాట్లాడుతున్నావా? నీకు నోరొచ్చిందారా? ఇదే విచిత్రం. రా కొడుకా రా, ఇది ఈ దేవుని మహిమనేరా. వింటున్నావా అయ్యా వింటున్నావా? మన బీరడు మాట్లాడుతున్నాడయ్యా. ఇదంతా నీ మహిమనే తండ్రి. నాయనా నాయనా ఇగో ఇగో నాయనా నాయనా కొడుకా కొడుకా నీకు కాలు కూడా వచ్చిందా? అగో చూడయ్యా చూడు, మన బీరడు ఉరుకుతుండు. ఇది నిజమేనయ్యా నిజం. మన కొడుకుకు గండం కూడా పోయిందయ్యా. అవునే నిజమే నిజం. మాట వచ్చింది కాలొచ్చింది. ఇదంతా కొండమీ దేవుని మహిమేనే, కొండమీ దేవుని మహిమే. కొలిచిన వాళ్ళకు కొంగు బంగారం అయింది ఆ సావునోరు. ఆయనకి జన్మంతా సేవలు చేద్దాం మనం. మల్ల జన్ముంటే మల్ల జన్మల కూడా ఆ సావునోరిని మరవద్దు. ఇది ఎట్లయితుందయ్యా? మూగోడు మాట్లాడుతుండు, కుంటోడు నడుస్తుండు,
కలగాదే నిజమేనే. మన బీరనికి నోరు వచ్చిందే, కాలు కూడా వచ్చిందే. కావాలంటే ఒక్కసారి నన్ను గిచ్చి చూడు. ఇదంతా ఆ కొండ మీద దేవుని మహిమేనయ్యా. ఆ, మన కట్టాలను బాపుతుండు ఆ దేవుడు మన ఎంత ఉన్నాడయ్యా. మరి ఏమనుకున్నవే, మన బీరనికి బొబ్బలు లేచినాక మన ఇంటి చుట్టూ పెద్ద పెద్ద మంటలు. అవునయ్యా, అవి నేను కూడా చూసిన. ఎవరు పెట్టొచ్చు చుట్టూ మంటలు. ఆ మంటలు చూసినాక సొయ్యలేక పడిపోయినా. మన కొడుకు బీరడు లేపుతుంటేనే లేచిన. ఇంతసేపు ఏమైందో నాకేం తెలవలే. పిచ్చిదానా, దీంట్లో తెలిసేదేముంది, అంతా దేవుని మహిమనేనే, దేవుని మహిమ. మన బీరని ఒంటి మీద ఒక్క బొబ్బ కూడా లేదు. పుట్టు మూగోడు కుంటోడు మాట్లాడతాడు నడతాడు. ఆఖరికి గండం నుండి మన కొడుకు గండాల నుండి గట్టెక్కిండే. వానికి సావు లేదే, ఇక వానికి సావు లేదు. మన బీరడు ఇక నిండు నూరేళ్లు బతుకుతాడే, నిండు నూరేళ్లు బతుకుతాడు. అవునయ్యా అవును. ఆ గుట్ట మీద దేవుణ్ణి జన్మ జన్మలా మరువద్దయ్యా. ధన్యులం తండ్రి, ధన్యులం. దేవి కేతమ్మ, మేడాలమ్మ, చూస్తున్నారా ఆ భక్తుల భక్తి పారవశ్యం? భక్తికి కరిగి భక్తులకు వరాలిస్తే ఆ భక్తుల ఆనందం అంతా ఇంతా కాదు. అవును స్వామి, మా గొల్లవారికి నీవంటే ప్రీతి. నాటి నుండి ఈ కథ ఉండే ఉంది కదా. ఈ కొమరయ్య కూడా గొల్లకుర్మ వంశానికి చెందినవాడే కదా. రానున్న కాలంలో ఈ భక్తులకు మోక్షప్రాప్తి కలుగుతుందా స్వామి? మోక్షప్రాప్తే కాదు కేతమ్మ, ఈ కొమరయ్య పేరు మీదనే నా విజయాచల పర్వత క్షేత్రము కొమరవిల్లిగా మారుతుంది. రానున్న కాలంలో దక్షిణ కైలాసంగా నా భక్తుని పేరు మీద ఈ కొమరవెల్లి పుణ్యక్షేత్రంగా సంతోషం విరాజిల్లుతుంది. స్వామి. ఈ గౌరవం కూడా మా వంశస్థులకే దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఒకటే స్వామి. నేనెందుకు మీ మధ్యలో పానకంలో పుడకలాగా? అయ్యో దేవి మేడాలమ్మ, అలకమానవే మేడాలమ్మ. మేడాలమ్మ, నా మీద అలకనా లేక కోపమా? తెలిసి అడుగుతారు. ఎందుకు స్వామి? ఇదంతా మీ మాయా నాటకం. నాటకమా? అర్థమయ్యేటట్లు చెప్పు మేడాలమ్మ. దీంట్లో మీకు అర్థం కాంది ఏముంది స్వామి? కేతమ్మ వంశీయులకే మిమ్మల్ని కొలిచే భాగ్యం కలిగించారు. కానీ భూలోకాన నా వంశానికి చెందిన వారిని చిన్న చూపే చూస్తున్నారు. ఇది మీకు తగునా స్వామి? ఆ? ఎంత మాట అన్నావు దేవి, ఎంత మాట అన్నావు. విషయం తెలుసుకోకుండా చిరుబురులాడుతున్నావు. అంతా తెలుసుకుంటే నువ్వు నన్ను ఈ ప్రశ్న వేసి ఆ ఉండేదాన్ని. తెలియని విషయం ఏమిటో తెలియజెప్పండి స్వామి. ఇంకెందుకు ఈ దాగుడు మూతలాట? వినుదేవి, రానున్న కాలంలో నీ వంశమునకు చెందిన భక్తుడు నన్ను దర్శిస్తాడు. ఆ తరువాత బలిజ వంశీకులు అర్చక పూజారులుగా జంఝానికి లింగాలు ధరించి అర్చక పూజలతో నన్ను అర్చిస్తుంటారు. నా పూజారులుగా వారికే ప్రథమ స్థానం లభిస్తుంది. తినబోతూ రుచి ఎందుకు దేవి? అదుగో భూలోకన ఏం జరుగుతుందో అటు చూడు. ఈ ముచ్చటిన్న అవురో ఓరు శంకరప్ప. మన ఊర్లో నాకు తెలవని ముచ్చటున్నాదిరా. ఇదేంద్రో, ఏం ముచ్చట చెప్పరా? దొంగతన నాయోడన్న కళ్ళు టికెట్ ఇడ్చుకొచ్చిండు అయేంద్ర. గా ముచ్చట కాదురా, మన గొల్లకూరయ్య కొడుకుకు మాటలొచ్చినాయట. కుంటోడు మంచిగా నడుస్తున్నట, లేచి ఉరుకుతాడట. ఇగో నీకు తెలిస్తే చెప్పు, లేకుంటే ఊకోరా. గిసొంటి పుండాకోరు ముచ్చట్లు చెప్పొద్దురా రే. విన్నావురా వీడు చెప్పే మాట? మీకు సై అనిపిస్తుందా రా వీని ముచ్చట? హే లేదురా, ఒకడేమో 2 ఏళ్ళని నడతాడు, ఒకడు ఏడాదికే నడతాడు. అయినా వీడి మీద పడ్డాక నడుచుడు పెద్ద ముచ్చట్నారా. మా అక్క బిడ్డ వారి 10 ఏళ్లకు మాట్లాడింది. దీనిలా చిత్రమేముందిరా? అగో వాడేరా, వానికి 100 ఏళ్ళ ఆయుష్రా. అగో మనం మాట్లాడుతుంటేనే ఆడు అత్తాండు. జర జర అగో జర ఆడు చూడు. అరే గొల్ల
గొల్లుల్ల వాడల్లో ఆరే పల్లె వీధుల్లో గొల్లుల్ల వాడల్లో ఆరే పల్లె వీధుల్లో ఆ గొర్ల మందగా సేటి ఎలమంద ఎవరే వీరయ్యనేనమ్ము ఆ గొర్ల మందగా సేటి ఎలమంద ఎవరే వీరయ్యనేనమ్ము అగు డమరుక ముప్పుకుంటా అదిగో వీరయ్య చూడరమ్మా కన్న తల్లిలాగా మందను కాపాడుకుంటా మేపుత ఉన్నడమ్మా కన్న తల్లిలాగా మందను కాపాడుకుంటా మేపుత ఉండమ్మా అగు పిల్లన గొయ్యుదుకుంటా వీరయ్య సయ్యాటలాడుకుంటా ఆ కొమ్ము గొర్రె కసిరి గొర్రె ఎలగాళ్ళ గొర్రెను ఏలుతుండమ్మా ఆ కొమ్ము గొర్రె కసిరి గొర్రె ఎలగాళ్ళ గొర్రెను ఏలుతుండమ్మా కల్లుల్ల వాడల్లో ఆరే పల్లె వీధుల్లో గగ్గ గొర్రెల మందగా సేటి ఎలమంద ఎవరే వీరయ్యనేనమ్ము ఆ గొర్రెల మందగా సేటి ఎలమంద ఎవరే వీరయ్యనేనమ్ము అరే ఎక్కరాని కొండ లెక్కనే వీరయ్య దిగరాని కొండ దిగనే అగో కష్టమెంత అయినా గాని ఇష్టంగా బాలుడు మందెంట పోతున్నడే కష్టమెంత అయినా గాని ఇష్టంగా బాలుడు మందెంట పోతున్నడే అరే కయ్య కయ్య టుర్రు టుర్రు అనుకుంటా బాలుడు గొర్రెల మేపుతున్నాడే అగలో కాలమల్లన్న చెవునందు వినిపించి కళ్ళల్ల మెదిలిండే అగలో కాలమల్లన్న శివనందు వినిపించి కళ్ళల్ల మెదిలిండే గొల్లుల్ల వాడల్లో ఆరే పల్లె వీధుల్లో గొల్లుల్ల వాడల్లో ఆరే పల్లె వీధుల్లో ఆ గొర్రెల మందగా సేటి ఎలమంద ఎవరే వీరయ్యనేనమ్ము 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 ఆ వీరయ్యనేనమ్ము ఆ అరెరెరె వీరయ్యనేనమ్ము పరమేశ్వర నా కొడుకును దారిలో పెట్టు తండ్రి ఒక్కగానొక్క కొడుకు చెడు తిరుగుళ్ళు మాని దారికి వస్తే అదే 10,000 స్వామి అదే మాకిచ్చే వరం స్వామి. ఓ అన్నపూర్ణమ్మ, ఎక్కడ నీ కొడుకు? గాజులు అమ్మి తిరగడమేనా, ఇంటికేమైనా తెచ్చాడా? ఎందుకయ్యా అస్తమానం ఒక్కగానొక్క బిడ్డ మీద నోరు పారేసుకుంటావు? ఆ? నీ చేతనైనన్ని రోజులు నువ్వు చెయ్యి, ఆ తరువాత వాడే బుద్ధిమంతుడవుతాడు. ఎరగలగా? వాడు ఏనాటికైనా మారకపోతాడా? అందరిలో మెప్పు పొందకపోతాడా? వాడిని ఊరికే ఆడిపోసుకుంటారు. నీ శార్థం, నీ చాదస్తం పాడుగాను. ఇంకా నీ తల మీద ఎత్తుకోవాన్ని. వాడు ఇంకా చిన్నపిల్లాడిలాగే అగుపడతాడు నీకు. ఊరంతా వాడు చేసే పాడు పనుల గురించి కోడై కూస్తున్నారు. అది విని గుండెలు బరువెక్కుతున్నాయి సుమి. లోకులకేముందిలే, వాళ్ళు కాకులు. ఇంతదాన్ని ఇంతేసి చెబుతున్నారు. ఇహ నువ్వు మారవే, నువ్వు మారవు, నీ కొడుకు వెదవా మారడు. నీ కోదండం, నీ కొడుకు కోదండం. ఓ బావా, ఆగు బావా. ఆహా ఓ బావా, ఇటు రా బావా. సుడ సక్కని వాడి తుమ్మిదాలు, నా సుందరాంగుడి తుమ్మిద
అబ్బో మీకు దొరికితేనా ఓయ్ బావా చేతిలోన చెయ్యేసి చెప్పేయి బావా నేనే నీకు నచ్చానని బుగ్గ మీద గిల్లినతో చెప్పేయి బావా నన్నే మనువాడుతానని అబ్బో ఇద్దరి మధ్యల మూతైపోతున్నా నువ్వు సిన్ని మరదల ఇట్లాంటి అల్లరి మరదల్లతోని ఎట్టా ఎగేదేవో సిట్టి మరదల తుమ్మిదాలు తుమ్మిదాలు నాకు నువ్వే కావాలి బావ తుమ్మిదాలు 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 నువ్వు నాకే సొంతం బావ తుమ్మిదాలు సుడా సకాని వాడి తుమ్మిదాలు నా సుందరాంగుడి తుమ్మిదాలు రామ సకాని వాడి తుమ్మిదాలు నా రమణీయ రూపుడి తుమ్మిదాలు ఓరి నాయనో ఎట్లా ఎగేదిరా వీళ్ళతో ఆగు బావా నేను ఏం చెయ్యంలే మీకు దొరకనంటే దొరకనమ్మా మీకు దొరకనంటే దొరకనమ్మా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అబ్బాయి ఎట్టా చెప్పాలి నీతో ఓ బావా కల్లోకి వచ్చి ఏం చేసావో చెప్పేయ నా గుట్టు నా బావా వద్దొద్దులేవో ముద్దుల మరదల గుట్టు రట్టు చెయ్యబోతమ్మా ఏం పిల్లాట నువ్వు మీదికొస్తావు ఏం కావాలో నీకు చెప్పమ్మా తుమ్మిదాలు తుమ్మిదాలు నాకు నువ్వే కావాలి బావ తుమ్మిదాలు 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 నువ్వు నాకే సొంతం బావ తుమ్మిదాలు సుడా సకాని వాడి తుమ్మిదాలు నా సుందరాంగుడి తుమ్మిదాలు రామ సకాని వాడి తుమ్మిదాలు నా రమణీయ రూపుడి తుమ్మిదాలు వేలు వట్టి పూలు తిరిగి నన్నే మనవాడి నా ఈ ముద్దుల బావ తుమ్మిదాలు నన్ను ప్రేమించి పెళ్ళాడి పెనిమిటి తడే నా ఈ అందాల బావ తుమ్మిదాలు వేలు వట్టి పూలు తిరిగి నన్నే మనవాడి నా ఈ ముద్దుల బావ తుమ్మిదాలు నన్ను ప్రేమించి పెళ్ళాడి పెనిమిటి తడే నా ఈ అందాల బావ తుమ్మిదాలు బావా ఎన్ని రోజులు బావా ఇలా చాటుమాటుగా కలుసుకునేది మరేం చేద్దాం? మా వాళ్ళేమో నువ్వు ప్రయోజకుడు అయిన తర్వాతే చూద్దాంలే అంటున్నారు కానీ నువ్వేమో ఏది పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతున్నావు ఇట్లా అయితే ఎట్లా బావా మరదలా నన్ను పెళ్లి చేసుకోవాలని నీకు తొందరగా ఉందా? అంత తొందరగా ఉంటే ఏ గుళ్ళోనైనా పెళ్లి చేసుకుందాం, వస్తావా? అది కాదు బావా మరేది? మా వాళ్ళు ఒప్పుకోకపోతే కదా మనం దొంగతనంగా పెళ్లి చేసుకునేది ఓహో. ఎందుకు బావా నువ్వు ప్రయోజకుడు అయితే వాళ్ళే పెళ్లి చేస్తానన్నారు అవునా? నువ్వు బుద్ధి తెచ్చుకుని ప్రయోజకుడుగా ఒకసారి ఆలోచించు బావా ఓయ్ మాకేం మందు పెట్టావో గాని మా అక్క చెల్లెల మనసు నీ మీదే పెళ్ళంటూ చేసుకుంటే మేమిద్దరం నిన్నే పెళ్లి చేసుకుంటాం అలాగా? మా వాళ్ళు కాదన్నా నిన్ను వదిలిపెట్టాం బావా తొందరగా ఏదైనా పనిలో కుదురు మా వాళ్ళని ఎదిరించైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటాం సరే సరే. ఆ తర్వాత మా ఇరువురి భామల కౌగిలిలో తప్పిపోయిపోదు గాని బావా భలే ఉందే మీ వరస. ఇప్పుడు నేను ప్రయోజకుణ్ణి కానా? పని చేసుకోవడం లేదా? నా గాజుల మూట వేసుకొని ఏ ఊళ్ళోకి వెళ్ళినా కాసుల పంటే పంటే పంట. నా సంపదతో మీ ఇరువురిని సాదుకోలేనా? తొందరెందుకు? మీ వారిని మెప్పించి ఒప్పించి మీ మెడలో 3 ముళ్ళు వేస్తానే ప్రియభామల్లారా. ఇంత చెప్పినా మా మాట ఎన్నడు విన్నావు కాని నీకంటూ ఏదో ఒక రోజు వస్తుందిలే ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటాం బావా అలాగలాగలాగే. అన్నట్టు మరదళ్ళు, మాటల్లో పడి మర్చిపోయాను. నా కోసం నా స్నేహితులు ఎదురు చూస్తుంటారు. మరదళ్ళు, ఇప్పటికే ఆలస్యమైంది, నేను వెళ్తున్నా. మరదళ్ళు, వెళ్తున్నా. బావా బావా ఓయ్, రేపు మళ్ళీ కలుద్దాంలే. వెళ్తున్నా. సరే సరే. బావా ఒక్కసారి ఆగు బావా ఆగు లేదు మరదళ్ళు, తొందరగా వెళ్ళాలి. రేపు మళ్ళీ కలుద్దాంలే. బావా వస్తా వస్తా. ఏంద్రా శంకరప్ప, ఇయ్యాలైనా బేరం మంచిగా అయిందారా? ముఖం చూస్తే సంబరంగా ఉందిరా.
మనోడు ఇయ్యాల నక్కను దొక్కిచ్చినట్టుంది రోయ్ తీని సచ్చిందిరా కాయ దచ్చింది. సచ్చిందిరా, ఆ, సచ్చిందిరా. ఆట కాదు. ఓ, తేను, సచ్చిందిరా, తేను. సచ్చిందిరా. అయ్యో, సచ్చిందిరా. కాయ జవాబు ఏ, మస్తానిరా. ఆట నాకే వచ్చిందిరా. ఏంద్రో శంకరప్ప ఆడతావా మా మరదలతోటి సరసాలు ఆడతావా? ఏయ్, నా మరదల మాట ఎందుకురా మీకు? నేను ఆడతాను రా. ఆడకుంటే నిద్ర పట్టదు. ఏయ్, గబలై గబలై అయితే ఈ ఆట పైసా పైసా ఇగో నా పైసా మొదలుగాని ఆట. ఇగో నువ్వే గవరై ఏయ్ గవరై పట్రా గవల్ నువ్వేరా గోయమ్మలాలు మాయమ్మలాలు బలిజొల్ల శంకరపు నగదారి పోయి రాజతుండియలు నగ నగ తుండియలు గాజులమ్మగా వచ్చిన రొక్కము గవ్వలాటల పెట్టెను నగదారి పోయి ఆయరా. నగ తుండియలు దూగా 1 2 సచ్చింది కాయ కన్ను అబ్బా ఏయ్ 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 గవలై కన్ను ఆట నాదే పైసల్లే పైసల్లే తీసుకో. సరే, ఈ ఆట ఓడిపోయినా ఇంకో ఆట ఎయ్. ఏయ్ గవ్వలై ఎయిరా 25. మల్లవాయరా. సంపాయించిన పైసలన్నీ చూడు ఆటలో నైగాగం చెత్తుండు ఒక్కొక్క పైసా ఓడుకుంటా చూడు బిక్కముఖమేసిండు శంకరప్ప చూడు ఈ ఆట కూడా వాయ కదరా. రాజులమ్మగా వచ్చిన రొక్కము గవ్వలాటలో పోగొట్టుకున్నాడు చుట్టుముట్టు ఉన్న సోపతిగాళ్లను అప్పియమంటూ బతిమిలాడుతుండు ఓ రాజమల్లు, ఓ 10 పైసలు బాకీరా, రేపు గాజుల మీద తెచ్చిస్తా. అబ్బా ఈరా, జర ఈరా రాజమల్లు. ఏ నా తాను లేవురా, లేవు, నిజంగా లేవురా. నా జేబులు ఉన్నాయి కానీ ఇవి మా నాయన పైసలు రా. సరేలేరా, సరే సరే. సోపతిగాళ్లను అడిగిన కూడా బాకి ఎవ్వడు ఇయ్యనలేదు రోషముతోని అటు ఇటు చూసి మెడలోని గొలుసును ఆటల పెడుతుండు ఇగో నా గొలుసును ఆటోలో పెడుతున్నా, మీరేం పెడతారో పెట్టుండ్రి. ఇక ఈ ఆట ఎట్లా గెలుస్తారో నేను చూస్తా. ఇగో నీ తన దొబ్బుకున్న అన్ని పెడుతున్నావురా. ఇగో గవలేరా ఏయ్ ఇగో గవలైరా ఏయ్ ఏయ్ చెమ్మా. 1 2 3 4 అష్ట. గొలుసు ఆటల పెట్టి ఆడుతా ఉండో నాగమల్లేలో తీగమల్లేలో గొలుసు ఆటలు పెట్టి ఆడుతా ఉండో నాగమల్లేలో తీగమల్లేలో గవ్వలు ఊపి ఎగదల్లుతుండో నాగమల్లేలో తీగమల్లేలో రవ్వలు ఊపి ఎగదల్లుతుండో నాగమల్లేలో తీగమల్లేలో అరే ఆట గెలవాలని పట్టుతో ఉండో నాగమల్లేలో తీగమల్లేలో ఆట గెలవాలని పట్టుతో ఉండో నాగమల్లేలో తీగమల్లేలో పోగొట్టుకున్నవి దొబ్బాలనుకుండో నాగమల్లేలో తీగమల్లేలో పోగొట్టుకున్నవి దొబ్బాలనుకుండో నాగమల్లేలో తీగమల్లేలో అష్ట 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 అష్ట. చా. తీసుకోరా. దూగా 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 దూగా. మళ్ళీ తప్పింది. కన్ను కన్ను కన్ను. శంకరప్పకు గవ్వాలే పడతలేవు గడిలోకి కాయలు చేరుతలేవు ఇంతింత ఒక్కొక్క కాయ అయితే చూడు సోపతిగాడే చంపుతా ఉండు సోపతిగానే సంపుత ఉండు సోపతిగానే సంపుత ఉండు అష్ట అష్ట 1 2 3 8 కన్ను పడ్డదిరా. కన్ను సచ్చింద్రా గొర్రె ఈ ఆట నాదేపో అబ్బా రాజమౌళి గాడు గొలుసు దొబ్బనే దొబ్బిండు కదరా ఆ, మరి? తక్కువడు కాదురా అబ్బో నేను అన్ని పైసలు పోలే పోతేంద్రా ఇలా గొలుసు దొబ్బినవు కదరా కాదా మరి? అయ్యవ్వ పెట్టిన నగను పోగొట్టిండో నాగమల్లేలో తీగమల్లేలో అయ్యప్ప పెట్టిన నగను పోగొట్టిండో నాగమల్లేలో తీగమల్లేలో ఇక మళ్ళా ఆటలు ఏమి పెట్టాలనుకుంటుండో నాగమల్లేలో
పెళ్లి పెట్టాలనుకుంటుండో నాగమల్లేలో తీగ మల్లేలో. ఏమైందో ఈ శంకరప్ప అన్ని ఆటలు ఓడుతున్నావు, ఇవాళ నీకేమైందో? ఓ శంకరప్ప ఉన్నాయా ఉడుచుకపోయినాయావాయ్, ఇక నేనాడతా. లే 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 ఇగో, అరే ఇగో నా వంతు శంభు పెడుతున్నారా, ఇక ఆటేయిరా అయ్యి. మీ అయ్యా శంబట్టుకోవే శంబారా ఇది? ఏయ్ గట్లంటవేందిరా, మా నాయనకు పెళ్లిలా కాళ్ళు గడిగిన శంబట్రా, ఇది మా తాత పెట్టిండు ఇత్తడిదిరా. ఇద్దరిదైతే ఏందిరా, మన కంసలు కనకాయకు అమ్మచ్చు కానీ ఈ ఆట నడవని నడవని నడవని. ఏయ్రా ఏయ్ నడవని ఆట నడవని. ఏయ్ ఈయనరా ఏయ్. పచ్చిసలాటలోడిపోయి శంకరప్ప ఇంటి దారి పట్టిపోతుండు శంకరప్ప. పచ్చిసలాటలోడిపోయి శంకరప్ప ఇంటి దారి పట్టిపోతుండు శంకరప్ప. ఓడిపోతిననుకుంటూ శంకరప్ప తిక్క కోపం మీద ఉండు శంకరప్ప. చిన్ని అమ్మ ఒక్క ఆట పడకపాయే దీని అబ్బా. ఇవాళ మన రోజు కాదు, ఇంటికాడ గొలుసు గురించి అడిగితే ఏం చెప్పాలి? ఇంకేమి చెప్పాలని అనుకుంటా ఉన్నాడు, గొలుసు ఏమైంది అంటే ఏమందామనుకుంటూ ఏమైనా గాని అని ధైర్యము చేసుకుంటూ మెల్లమెల్లంగా ఇంటి ముందుకు చేరిండు. మెల్లమెల్లంగా ఇంటి ముందుకు చేరిండు. మా అయ్య లేచిండో, ఇల్లు వీకి పందిరేస్తాడు, మెల్లగా చప్పుడు కాకుండా పోవాలి. అగ్గో అడుగులో అడుగు వేస్తూ శంకరప్ప వాకిట్లోకి చేరిండు శంకరప్ప. అడుగులో అడుగు వేస్తూ శంకరప్ప వాకిట్లోకి చేరిండు శంకరప్ప. చడి తప్పుడు కాకుండా శంకరప్ప అడుగులో అడుగు వేస్తుండు శంకరప్ప. అబ్బా నీ అవ్వ, అదృష్టం అంటే నాదే. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడట. ఈ ఇంటి ముందు గుండు బిందె నన్ను తీసుకపోమని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ గుండు బిందె ఆటలు పెట్టాలి, నా సామి రంగం ఉన్నయన్ని దొబ్బుక రావాలి. దీంత అస్సదియా సప్పుడు కాకుండా బిందెలు లేపుక రావాలి మరి. శంకరప్పను గన్నా తల్లిదండ్రులు బిడ్డరా కాకై ఎదురు చూస్తూ ఉండ్రు. కంటి మీద కునుకు లేకుండా చూస్తుండ్రు. బిందె చప్పుడు విని దిగ్గున లేచిండ్రు. శంకరప్ప, ఓ శంకరప్ప, దీంత సదియ ముసలోళ్ళు లేవనే లేచిండ్రా. అబ్బా నా రొట్టె విరిగి నేతిలో పడ్డదనుకుంటే వచ్చి పులిబోన్లో పడ్డానేమిట్రా బాబు. ఓరి మొదలష్టపోడా, ఎక్కడికి ఆ బిందె ఎక్కడికి రా? గవ్వలాటలో ఆ బిందెను పెడదామని తీసుకుపోతున్నావు కదూ. చిచి చిచి చిచి, ఇక నువ్వు మారవురా. నా కొడుకువని చెప్పడానికే సిగ్గుగా ఉందిరా వెధవా. పొద్దు ఎక్కక ముందే పోయి ఈ మధ్యరాత్రి తగుదునా అని ఇంటికొస్తున్నావు. చడి చప్పుడు కాకుండా ఈ బిందెను కూడా ఎత్తుకుపోతున్నావు. ఎందుకురా ఎందుకురా నీ బతుకు జడ? చస్తే ఒకసారి ఏడ్చి ఊరుకుంటాం, పిండం పెట్టి నీ పీడ విరగడైందనుకుంటావు రా వెధవా. అయ్యో, ఆ మెడలోని బంగారు గొలుసు ఏదిరా శంకరప్ప? ఇంకెక్కడిదే? ఆ గొలుసు ఏ సానిదానికో జూదానికో తగలేసి ఉంటాడు. మనం ఏ జన్మలో చేసుకున్న పాపమే మన కడుపున ఈ చీడపురుగు పుట్టింది. అయినా శంకరప్ప గారు, మీరు పొద్దున నుంచి ఇప్పటి వరకు గాజులమ్మే బేరం మీద పోయారు కదా, మరి ఆ రొక్కమేది శంకరప్ప గారు? అది 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 అదేంట్రా, నీకేం తెలుస్తుందిరా కష్టమంటే? పెచ్చిపడుతుంటే ముప్పూటలా గౌడి గేదెలా వేస్తున్నావు, ఊరి మీద ఆంబోధులా తిరుగుతున్నావు యథవని. ఈ రాత్రి వేళ ఇంటికొచ్చిందే గాక మన ఇంట్లోనే దొంగతనం చేస్తావురా ప్రాచ్యుడా. చివరికి మమ్ములను కూడా అమ్ముతావురా నువ్వు వెధవని వెధవా. శంకరప్పను తల్లిదండ్రులు దీడుతుంటే పక్కా ఇంట్లో ఉన్న మరదళ్ళు లేచిండ్రు. వాడా వాడా అంతా అక్కడ చేరిండ్రు. జరిగేటి లొల్లిని జనమంతా చూస్తుండ్రు. జరిగేటి లొల్లిని జనమంతా చూస్తుండ్రు. ఇంకా అలా చూస్తూ నిలబడతావేమిరా మిడిగుట్లోడా? ప్రతిరోజు నీతో ఏదో ఒక సమస్య. ఇటువంటి కొడుకు పగవానికి కూడా పుట్టకుండా చూడు దేవుడా. ఒక్కగానొక్క కొడుకు ఏదో ఉద్ధరిస్తావనుకుంటే ఉన్న పరువు తీసి గంగలో కలుపుతున్నావు కదరా వ్యధవా. ఉన్నదో లేనిదో తిని మేం కాలం గడుపుతాం గని
నువ్వు ఇంట్లోంచి బయటకు నడవరా? అయ్యో మావయ్య, బావా ఏదో ఒక రోజు మంచివాడవుతాడులే మావయ్య. అవును మావయ్య, ఊరువాడ అంతా చూస్తున్నారు. మీరు ఇంతదానికే ఇంత చేస్తుండ్రు. బావా శానా మంచోడు. చాలించండి మీ పిల్లల మాటలు. మీరు చేయబట్టే నా కొడుకు ఇలా తయారయ్యాడు. పెళ్లి కాకముందే వానితో చట్టా పట్టాలేసుకొని ఊరు వాడ అంతా గంతులేస్తున్నారు. సిగ్గులేదే? ఈ నా కొడుక్కి ఒకటి సేవదంటూ మీరు ఇద్దరు చేసుకుంటారా? మీరు ఈ బజారుని నమ్ముకుంటే బజార్లో పడతారు. ఆడపిల్లలు ఎంత ఆజ్ఞలో ఉంటే అంత మంచిది. మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇది మా సొంత విషయం. ఏనాటికైనా మేము ఈ ఇంటి వాళ్ళమే కదా, అందుకని బావ మనసు మార్చాలనుకుంటూ మిమ్మల్ని బతిమిలాడుతున్నాం. నువ్వు అట్లా కోపగిస్తే ఎట్లా మావయ్య? ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంకా వారిని చూస్తూ నిలబడ్డావేమిరా సచ్చినోడా? ఈ రోజు నుంచి నువ్వు చచ్చావనుకుంటావు. మళ్ళీ ఈ ఇంటి వైపు కన్నెత్తి చూశావో మీ అమ్మ నేను ఉరివేసుకొని చచ్చిపోతాం. ఈ రోజుతో నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు వేధవాని. ఎక్కడైనా పడిచావు, వీడ విరగడైపోతుంది. అయ్యో, ఒక్కగానొక్క కొడుకు ఈ రాత్రిపూట ఎటు వెళ్తాడయ్యా? కన్న కొడుకును గెంటేస్తే వాడు ఏమవుతాడయ్యా? ఏ అన్నపూర్ణమ్మ, మరో మాట మాట్లాడావంటే నీకు నేను ఉండను. భర్త కావాలో కొడుకు కావాలో తెలుసుకో. పద. అయ్యో శివ శివ, బావా ఈరోజు రాత్రి మా ఇంట్లో ఉండు పద. ప్రొద్దున కల్లా మీ నాయన కోపం చల్లారుతుంది. నేను రాలేను మంజు. అయ్యో అదేంటి బావా, ఈ చలిలో రాత్రి వేళ ఎక్కడుంటావు? ఎక్కడ పడుకుంటావు? ప్రొద్దున నా ముఖం మా నాన్న చూస్తే సాయంత్రం కల్లా మా అమ్మా నాన్న చావు చూడాల్సి వస్తుంది. ఆ చావు ఏదో నేనే చస్తా. నా మనసేం బాగోలేదు. ఈ రాత్రికి నన్ను ప్రశాంతంగా వదిలిపెట్టాను. బావా ఇల్లిడిసి శంకరప్ప బయలుదేరి నాడే, కన్నవారిని ఇడిసి పెట్టి వస్తున్నాడే. ఊరి మధ్యకైతే నడిచి వస్తున్నాడే. షావుకారులారుగు మీద వండుకుండే, ఇక నిద్రలోకి జారుకుంటూ ఓయమ్మలు. ఆ శంకరప్ప అయితే చూడు మాయమ్మలు. ఇక నిద్రలోకి జారుకుంటూ ఓయమ్మలు. ఆ శంకరప్ప అయితే చూడు మాయమ్మలు. ఆ షావుకారి ఇంటిలోన ఓయమ్మలు. ఇక ఏమి జరగబట్టే చూడు మాయమ్మలు. ఆ షావుకారి ఇంటిలోన ఓయమ్మలు. ఇక ఏమి జరగబట్టే చూడు మాయమ్మలు. చప్పుడు ఈ అల్మార్ తెరుద్దాం రా. అబ్బో చింతపండు లెక్కనే ఉన్నదిరా బంగారం ఈ కోటం తానా. అరే ఆ మూలకున్న సంచి అనుకోరా. ఓయా ఇంట్లోకి ఎవడో వచ్చినట్టున్నాయా? ఓయా లేవయ్యా లేవు. ఏమైంది? మంచి నిద్ర పాడు చేస్తానమైంది. ఇంట్లో ఎవరో చచ్చినట్టున్నారయ్యా. నీ నిద్ర పాడుగాను, పోయి చూడయ్యా. ఇంతకెవరిది వచ్చిండ్రే? ఏమో నన్ను ఒక్కనివ్వమంటావు? నాకు భయం అవుతుంది. నువ్వు ఉన్నాయంట్రాయే రాయే. నీ పిరికి పాడుగాను ఉన్నదంతా దోసుకుపోతుండొచ్చు. గా గలం కాడికి పోయి తొంగి చూడు, నువ్వే సావో గాని. సరే
ఆ కర్మ కలిపోయి తంగి చూస్తా. నేను మాత్రం అవతలికి పోను. గట్లనే సేరా పిరికోడా. బంగారం అంటే సంచిలేదా? తప్పుడు చేయకూడదా? చేయకూరి మూతో లేవగల లేవగలరా? మెల్లకుట్రా చుట్టూ లేవగల మెల్లకుట్టు. టొమాటోలు లేసి కేకాలే వెట్టంగా దొంగలంతా ఇక పరుగులు తీయంగా మూటాలెత్తుకొని దొరుకుతూ ఉండంగా నగల ముటారు మీరే పాడంగా ఓయ్యా ఓవా దొంగలు వచ్చిండ్రా, దొంగలు పడ్డారా. రారా రారా ఓరి మల్లిగా ఓరెల్లిగా. అయ్యో మా అమ్మగారి నగలు మాయే, బంగారం మాయే. దొంగలు, దొంగలు. జర రాండ్రయ్యో, రాండ్రి. దొంగలు, దొంగలు. టొమాటోళ్ళ కేకలకు ఓయమ్మలు ఊరు వాడంత కదలి రంగా మాయమ్మలు. నగల మూట దగ్గర ఓయమ్మలు శంకరప్ప నిద్రపోతుండు మాయమ్మలు. వాయ్యో వాయ్యో తాతమ్మ తాత నుంచి సంపాదించిన దొంగలు దోసుకుపోయిండ్రయ్యా. ఇల్లు ఊడ్చట్టయిందయ్యా. వాయ్యో వావ్వా. అయ్యో మేమెట్లా బతకాలయ్యా? అమ్మగారు ఇచ్చిన నగలు పోయినాయి. మేము సంపాదించినంత మాయే. పోయింది. మేమెట్లా బతకాలయ్యా? ఎట్లా బతకాలి? మా ఇల్లు గుల్ల చేసిండ్రయ్యా, చేసిండ్రు. వాళ్ళ చేతులు ఇరిగిపోను, చెక్కలు గుట్ట. వాళ్ళని ఎత్తుకుపోను, కట్టుకుపోను. వాళ్ళ మీద మరణమయ్యా. ఇట్లా చేసిండ్రు. చూడయ్యా, చూడండి. నా సొమ్ము లేకుండా మేము ఎట్లా బతకాలయ్యా? ఎట్లా బతకాలి? ఓ షౌకారి ఏనంగురికిండ్రయ్యా దొంగలు? నీ ఇంతదొచ్చింది ఎవడయ్యా? మేము ఆకిట్లనే వంటివి ఇంత తప్పుడు కాకపాయ. అవు రాత్రి కుక్కలు మోరిగే కదరా. నేను అప్పుడే అనుకున్నా ఇంతలే నిద్ర పట్టిందిరా. జర సప్పుడు కాగానే నిద్రవాయ్. అప్పటి నుండి పంటనే వండలేదురా నేను. మా ఇంటి వెనుక సప్పుడు అయింది గాని చల్లగా సలాయే. నీళ్ళు ఇవ్వలేదురా. ఏదో అనుకున్నా. అవు సావుకారి ఎట్లా చిర్రా దొంగలు? ఏనంగా చిరో తెలియదయ్యా. మేము లోపల అర్రలవన్నాం. ఇంటి ముందు దర్వాజాలు తీసున్నాయి, ఇంటి వెనక దర్వాజాలు తీసున్నాయి. ఆ దొంగల సప్పుడుకు సావుకారమ్మ లేచి చూసింది. లేచి చూస్తే దొంగలు ఇల్లంతా చదురుతుండ్రు. లొల్లి పెట్టగానే ఉరుకుతుండ్రు. అయ్యో నా ఇల్లంతా కాలైందయ్యా. తినకుండా సంపాదించిందంతా తీరొక్క తెరలైందయ్యా. అవునే మన ఊర్లో దొంగలు ఎవడే? మన మర్మం తెలిసిన వాళ్ళే అయి ఉంటారులే. పొద్దుగా లేస్తే ఈ అరుగుల మీదనే ఆటనే. ఆ ఊళ్ళోని ఎదవలంతా ఈ అరుగు మీదనేనాయే. అగో ఆ అరుగు మీద ఏదో మూటుందయ్యా. ఆ మూట ఏందయ్యా? ఓ సావుకారి వింటున్నావా? అవునరో, ఆ మూట చూడాలరో. ఓ అయ్యో అయ్యో, ఎంత పని అయిందయ్యా? పెద్ద పెద్ద ముళ్ళన్నీ పోయినాయి. ఈ చిన్న ముళ్ళే వస్తువులు నాయేనయ్యో. ఈ మూట ఎక్కడ దొరికింది? అక్కడనే ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి. జర చూడండి అయ్యా. ముళ్ళె లేవు గాని ఎవడు ఆడ వండుకున్నట్టుంది. జర లేపుని రాన్ని. ఎవడో ఆడుదు వాడిని చూడురి. చూడుండ్రి. అవురా వీడు మన శంకరప్ప లెక్క కనబడతాడు కదా. ఒరే శంకరప్ప లేవు. లేరా లేవు లేవు. వీడికి ఈడెందుకు అనుకున్నాడు? వీడు ఇల్లిడిచి ఈడమన్నాడేంద్రా? అరే ఈ చలిగాలలో గీడెందుకు అన్నావురా? మంచిగా ఊరు ఊరంతా లొల్లి పెడుతుంటే నీకు వినపడతలేదురా? సోయి లేదురా? తాగి పన్నావారా? లేక దొంగతనానికి వచ్చినవా? అవురా ఈ దొంగతనం నీదేనా? ఆ తోడు దొంగ లేరురా? ఏరి పిలువురా వాడిని, విలు. ఏరియా వాళ్ళు విలు.
గట్ అడుగుతా చెప్తారా అయ్యో, ఎంత మాట ఎంత మాట. అట్లే చెట్లో నిలబడతారేంద్రా మంచోడు కడుపున మంచోడు ఉంటాడు. మీ అయ్య పేరు కూడా కొడుతున్నావు కదరా. శంకరప్పను చూడు పట్టుకున్నారు, ఊరు ఊరంతా కొట్టుతున్నారు. గుంజకు అయితే కట్టేసిండ్రు, పెద్ద మనుషులను పిలిపించిండ్రు. పెద్ద మనుషులను పిలిపించిండ్రు, పెద్ద మనుషులను పిలిపించిండ్రు. ఇగో శంకరప్ప, మర్యాదగా అడుగుతున్నావు. నీ సంగతి మాకంతరికే. నువ్వు ఎసొంటోనివో ఊరందరికీ ఎరికే. నీతో పాటు ఎవరెవరు వచ్చిండ్రో ఈ దొంగతనానికి నిజం చెప్పు. చెప్పకపోయినవో పోలీస్ ప్రజలకు అప్పచెప్తాం బిడ్డ. అయ్యా అయ్యా, మా అమ్మ ఇలా సాక్షిగా నిజం చెప్తున్నా. నేను ఏ దొంగతనం చేయలేదు. మా నాయన రాత్రి ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టిండు. ఈ రాత్రిపూట ఎక్కడికి పోవాలని ఈ అరుగు మీద పడుకున్నా. పొద్దున్నే బేరం పోయి తిరిగి తిరిగి అలసిపోయి పడుకోగానే నిద్ర పట్టింది. తర్వాత ఏం జరిగిందో నాకే తెలియదయ్యా. నేను చెప్పేది నిజమయ్యా. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ఇది నిజం. అవునయ్యా, మా వాడు చెప్పేది నిజమే. మాకు రాత్రి మా ఇంట్లో గొడవైంది. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోమని గెంటేసినాను. కోపంతో వాడు వచ్చి అరుగు మీద పడుకున్నట్లుంది. అయినా వాడు చెడ్డవాడు కావచ్చు కానీ దొంగవాడు కాదయ్యా. నన్ను నమ్మండి, లేకుంటే మా వాడకట్టువాలని అడిగి తెలుసుకోండి. అందరూ చూసిండ్రు రాత్రి గొడవని. వారిని తెలుసుకొని మా వాడిని విడిచిపెట్టండి అయ్యా. వారి మీ నాయన చెప్పుతుండు గనక మీ నాయన ముఖం చూసి ఇడిచిపెడుతున్నావు. రేపటి నుండి ఊళ్ళో కనబడ్డావనుకో, నిన్ను తరిమి తరిమి కొడతారు జనం, నిన్ను చంపుతారు బిడ్డ. నీకున్న అలవాట్లతో ఊరంతా నాశనం అయిపోతుంది. అందుకే నిన్ను గ్రామ బహిష్కరణ ఎత్తున్నావు. రేపటి నుండి ఊళ్ళో కనిపిస్తే తగిన శాస్తి ఎత్తాం బిడ్డ. అవురా, ఏమంటారా మీరంతా? అవును, మంచిగానే చెప్పిండ్రు. వీన్ని ఊళ్ళకెళ్ళి ఎల్లగొట్టాలి. అరే వారి, వీని కట్లిప్పి ఊరు పొలిమేర దాకా ఎల్లగొట్టిరాండ్రి. అయ్యో, ఏమిటయ్యా ఈ ఘోరం? ఒక్కగానొక్క కొడుకు కంటికి దూరం చేస్తే బతకలేమయ్యా, బతకలేం. అయ్యో కొడుకా శంకరప్ప, నువ్వు ఏ జన్మలు చేసిన పాపమో ఏమో, నీకే వస్తున్నాయిరా ఇన్ని బాధలు. నువ్వు లేకుండా ఎట్లా బతుకుతాంరా? ఏదో ఒక నాటికి బుద్ధిమంతుడవుతావని అనుకున్నాం కొడుకా. ఇంత పని అవుతుందని అనుకోలేదురా. సాల్లే సంబడం. ఈ కొడుకు పుట్టిన ఒకటే సచ్చిన ఒకటే. తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు ఉండేందుకమ్మా? నీ కొడుకు పుట్టలేదని హాయిగా బతుకుంది. అయ్యో కొడుకా. అమ్మా, నాన్న, నాకు ఇలా జరగాల్సింది. ఇప్పటి వరకు నా నుండి ఎన్నో బాధలు పడ్డారు, అవమానాలు ఎదుర్కొన్నారు. రేపటి నుండి నిజ జీవితంలో అన్ని వ్యసనాలు మాని మీకు కనిపిద్దామనుకున్నాను. కానీ ఏ తప్పు చేయకుండానే ఊరంతా నా మీద దొంగతనం మోపింది. ఊరి నుంచి నన్ను బహిష్కరించింది. ఏది జరిగినా అది ఆ భగవంతుని లీల. అమ్మా, నాన్న, నా గురించి బాధపడకండి. ఏదో ఒక రోజు మనకు మన ఊరికి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తా. నా తప్పులు మన్నించండి, నేను చేసిన తప్పులు మన్నించండి. చెప్పిన మాట లాల్తీవయ్యా. నడురా నడు, లావు చెప్పొచ్చినావు నడు. ఇగో ఇన్ని తీసుకపోయి ఊరవతల దాకా ఎల్లగొట్టరారి. అయ్యో కొడుకా. శంకరప్ప, చేయని నేరంపై బడి శంకరప్పనే గ్రామ బహిష్కరణకు బలియాయనే. కన్నవారు ఉన్న ఊరు విడిసి వచ్చనే,
శంకరప్పకొచ్చెనే కలకల కన్నీరు పెట్టి ఆ తల్లిదండ్రులు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నారమ్మా. ఆ ఆ, కారడవిలో కన్న కొడుకు ఎట్టుండని కన్నీరు మున్నీరు అయితుండ్రమ్మా. ఏమి పాపమేమి ఘోరమోయమ్మలు ఈ శంకరప్ప కన్ని బాధలోయమ్మలు. ఆ తల్లిదండ్రికి బాధలు కలిగిస్తినని తల్లడిల్లిపోతుండు శంకరప్పనే. తల్లిదండ్రిని సేవించని తను వెందుకని తలపోస్తూ ఏడుస్తూ ఉన్నాడమ్మా. ఛీ, నాది ఒక బతికిన్నా ఒక్కనాడైనా తల్లిదండ్రుల మాట వినకపోతే చేతులారా నా బతుకును నేనే నాశనం చేసుకుంటుంది. కడుపు కనకనమంటుంది. ఇప్పుడేం చేద్దు? నా ఆకలి ఎట్లా తీర్చుకుంది? అబ్బా, ఆకలికి ఓర్చుకోలేకున్నానే దేవా దేవా. ఆకలికి ఓర్చుకోక శంకరప్పనే చెట్టు పుట్ట అంతా వెతుకుతున్నడమ్మా. కాయ పండు దొరుకుతదని శంకరప్పనే అడివంతా గాలిస్తూ ఉన్నాడమ్మా. అబ్బా, ఇక్కడో చెట్టుకు కాయలున్నాయి గాని ఇవేమి కాయలు? అసలు ఈ కాయలు తింటారో లేదో? ఎట్లన్నా గాని ఈ ఆకలికి ఇక ఓర్చుకోలేను. తిన్న తర్వాత ఏమైనా గాని అమ్మా. ఏ కాయలు తెలువని శంకరప్పనే ఆ చెట్టు కాయలు దంపి తింటుండమ్మా. కడుపు నిండా కాయలు తిని శంకరప్పనే ఆ చెట్టు కిందనే నిద్రపోయిండమ్మా. అడవిలో పిచ్చి పిపాసి చెట్టు కాయలు తిన్న శంకరప్ప ఆదమర్చి నిద్రపోయిండు. కొన్ని గంటల తరువాత లేచి బిత్తర చూపులు చూస్తుండు. పిచ్చి కాయలు తిన్న శంకరప్ప పిచ్చి లేచి అడివంతా తిరుగుతున్నాడయ్యయ్యో. పట్టర పట్టు ఒళ్ళు గట్టిగా పట్టు. ఏ గుండు, నువ్వు నా వెంటరా? నాతో రావా? అయితే నీ దోస్తు కచ్చి కచ్చి
నగదారి పోయి రాజ తుండియలో నగ నగ తుండియలో ఎన్నో ఏళ్ళు పిచ్చితనముతోని అడివంత తిరిగినడే నగదారి పోయి రాజ తుండియలో నగ నగ తుండియలో కొండ కోనలు తిరుగుకుంటా చూడు విజయాచేల కొండకు చేరిండు కొమురన్న లింగాన్ని పూజించి వెళ్ళగా కోనలోనికి తొంగి చూసిండు సురికెలోన శివలింగాన్ని చూసిండు మెల్లంగా లింగము చెంత చేరిండు స్వామి చెంతన ఉన్న పళ్ళు పలహారాలు తీసుకొని తిని కడుపు నింపుకుండు అమ్మయ్యా అబ్బో కాళ్ళు గుంజుతున్నాయి. నువ్వు ఒక్కడివే ఇక్కడ ఎట్లా ఉంటావు స్వామి? అందుకే నేను కూడా నీతో ఉంటాగా. ఇక నుంచి మన ఇద్దరం ఒకటి. అయినా నువ్వు దొంగవి, నువ్వు దొంగవి. ఇక నాకు నిద్ర వస్తుందంట. నేను ఇక్కడే పడుకుంటానంట. నన్ను ఏం చేస్తావంట? తెల్లారి లేసి పిచ్చి శంకరప్ప బయలెళ్ళిపోతున్నాడు నగదారి పోయి రాజ తుండియలో నగ నగ తుండియలో గొల్ల కూరయ్య లింగాన్ని పూజించ సొరికేలకొచ్చినాడు నగదారి పోయి రాజ తుండియలో నగ నగ తుండియలో ఏం కావచ్చు? రోజు లింగం మీద ఉంచే పూలు కింద పడతానాయి. నేను పెట్టిన పలారాలేవి? ఇక్కడికి ఎవరు రావచ్చు స్వామి? నీకు తెలియందేముంది? నీ ఆజ్ఞ అంది ఎవడత్తాడు సొరికలకు? ఇప్పటికే ఆలస్యమైంది స్వామి. ఇక నీ పూజ చేస్తా. చెట్టుకు పువ్వు ఎందుకు? మా అమ్మ జడలా పెట్టుకునేందుకు. ఒరే కాదురా, కుండ మీద లింగానికి పెట్టేందుకురా. అవును అవును, లింగానికి పెట్టేటందుకు. ఒరే 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 చిన్నోడా, ఈ పువ్వులు ఎందుకు అనుకుంటున్నావు? ఆ గుట్ట మీద లింగచామికి రా పిచ్చోడా. ఇది కూడా తెలియదా నీకు? అబ్బో, ఇలా నీళ్లున్నాయి, నీళ్ళు తీసుకుపోతా. అవును, చేతిలో పువ్వులున్నాయిగా, నీళ్ళను ఎట్లా తీసుకుపోవాలి? నా గోచిలో తీసుకుపోతా. అరే, నీళ్ళు గోచిలో పడతలేదే. నీళ్ళ సంగతి చెప్తా. నీళ్ళు కొరుకుతుండ్రా. ఎందుకమ్మా? మీ పని చెప్తా, ఆగండి. నోటిలో నా నీళ్లు నింపుకున్నాడమ్మా, చేతుల్లో నా పూలు పట్టుకున్నాడమ్మా. పిచ్చి పిచ్చిగా ఎగురుకుంటా చూడు విజయాచల పర్వతం చేరుకున్నాడమ్మా. విజయాచల పర్వతం చేరుకున్నాడమ్మా. లింగం మీద ఉన్న పూలు శంకరప్ప తన కాళ్ళతోని తీసివేసే శంకరప్ప. తన నోటిలోని నీళ్లను శంకరప్ప లింగం మీదనే పుక్కిలించే శంకరప్ప. పరమేశ్వర, నా కొడుకు ఎట్లుండో ఏమైండో, ఈ జన్మంతా నిన్నే నమ్ముకున్నా స్వామి. నా బిడ్డడు ఎక్కడున్న సల్లంగా కాపాడు స్వామి.
పుష్కాయ నమో, ఓం లింగ సోమాయ నమో, ఓం పుష్కాయ నమో. ఎన్నో రోజులు ఆ కొండ చుట్టుముట్టు ప్రదేశాలలో తిరుగుతుండేవాడు శంకరప్ప. ఇది ఇలా ఉంటే కొమరయ్య ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారిని పూజించి వెళ్ళగానే శంకరప్ప వచ్చేవాడు. లింగం దగ్గరకు కొమరయ్య పెట్టిన ప్రసాదములను తిని పిచ్చి పిచ్చిగా లింగాన్ని పూజించేవాడు శంకరప్ప. ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో ఒకరోజు ఏం జరిగిందంటే, అయ్యయ్యో స్వామికి కొబ్బరికాయ కొట్టాలి కదా, ఎట్టా కొబ్బరికాయ లేదే, ఏం కొట్టాలి? నేను వీడికి ఎందుకు కొట్టాలి కొబ్బరికాయ? ఎందుకు కొట్టొద్దు? కొడతా చూడు. ఒరేయ్ ఇదిగో నా తలకాయనే కొడుతున్నా సౌండరు. నా తలకాయలో కొబ్బరి నితే నేను నీకు ఇవ్వను, నేనే తింటా. శంకరప్ప శంకరప్ప ఏయ్ నువ్వు మా దేవుని మీద కూర్చున్నావు. లే తప్పు, దండం పెట్టుకో, కొట్ట లెంపలేట, జరుగు. జరుగు, లే అక్కడి నుంచి లే, నిన్నే. దగ్గరకు రా నాయనా. శంకరప్ప ఇంకా నా దగ్గరికి జరిగిరా. అమ్మా దగ్గరికి రావాలనా? ఆ మెల్ల పాము కట్టది. నువ్వు పిచ్చోళ్ళలాగా ఉన్నావు, నిండా బూడిద పూసుకున్నావయ్యా, పులిదోలు చుట్టుకున్నావు. నీకు బట్టలు లేవా? నీ అమ్మ దానికి పో, బట్టలు ఎత్తుకో. నా రూపాన్ని చూసి భయపడుతున్నట్లున్నాడు, అందుకే నా దగ్గరకు రావడం లేదు. సరే నా రూపం నేనే మారుస్తాను. ఈ భక్తుణ్ణి నా దగ్గరకు చేర్చుకుంటాను. శంకరప్ప నా దగ్గరికి జరిగిరా. అయ్యి తాత, బాగున్నావా తాత? ఆ పాములో లేని వాడు నీ కొడుకా? ఎత్తిపోయిండు. వెళ్ళకొచ్చావా? బూచెత్తుకుపోయిందా తాత? తాత చెప్పు. రా నాయనా, నా దగ్గరకు రా శంకరయ్య. వస్తున్నా. మరి నన్ను కొట్టవుగా, ఆ కట్ట పారేయ్. కొట్టంలే, రా తండ్రి. వస్తున్నా. నువ్వు చాలా మంచోడివి. ఈ పండితుని తాత. ఓయమ్మలాల మాయమ్మలాల మైమత శంకరుడే, నగదారి వైరాజ తుండియలో, నగ తుండియలో. పిచ్చితోని ఉన్న శంకరప్పను దగ్గరికి రమ్మన్నడే. నగదారి వైరాజ తుండియలో, నగ తుండియలో. శంకరప్ప నెత్తి మీద చేతి వెట్టి మైమ దూపుతున్నడే. నగదారి వైరాజ తుండియలో, నగ తుండియలో. శంకరప్పకున్న పిచ్చి మల్లన్న బాబునడే. నగదారి వైరాజ తుండియలో, నగ తుండియలో. నాకేమైంది? నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు మీరెవరు? నాకేం అర్థం కాకుండా ఉంది. ఏం జరిగింది నాకు? ఈ పెరిగిన జుట్టు, గడ్డం, పిచ్చి రూపం, ఇలా ఉన్నానేంటి? మా అమ్మ నాన్న లేని? శంకరప్ప, నువ్వు ఉండవలసిన చోటే ఉన్నావు, రావలసిన చోటికే వచ్చావు. నేను ఇక్కడికి ఎట్లా వచ్చానని అనుకుంటున్నావు కదా? నీవు నీ గతాన్ని మర్చిపోయావు నాయనా. ఆ మర్చిపోయిన గతాన్ని
ఈ నా అరిచేతిలో చూడు. వచ్చి బయటకు నడవరా. నా గతాన్ని అరచేతిలో చూయించిన మీరు సామాన్యులు కారు, మహర్షులే. మీ దర్శనమై నేను ధన్యున్నయ్యాను. ఇక నుండి మీ పాదసేవకే నా జన్మ అంకితము. మీ పాదసేవ చేసుకునే భాగ్యము నాకు కల్పించండి తండ్రి. నా పాదసేవకే నీ జన్మ అంకితం చేస్తున్నానంటున్నావు. బాగుంది నాయనా. కానీ దానికన్నా ముందు నువ్వు నిర్వర్తించే కార్యం ఇంకొకటుంది. ఆ కార్యం పూర్తి అయిన తరువాత సకలము నీకే అర్థమవుతుంది. నా ప్రాణం అంకితం చేయమన్నా చేస్తాను. ఏ కార్యం చెప్పండి స్వామి, తప్పకుండా నెరవేరుస్తాను. శంకరప్ప, నీ తల్లిదండ్రుల సేవయే పరమాత్ముని సేవ అవుతుంది. వాళ్లను సేవించి పునీతుడు కాదు. ఆ తరువాత నీ వంశం నిర్వంశం కాకుండా చూసుకునే బాధ్యత కూడా నీదే కదా. అందుకే నీ మీద మనసు నింపుకున్న మరదళ్లను పెళ్లి చేసుకో. నీ జీవితాన్ని సుఖమయం చేసుకో. నీ వంశాన్ని వృద్ధి చేసుకో. పరుల సేవయే పరమాత్ముని సేవ, తల్లిదండ్రుల సేవయే ఈ పరమేశ్వరుని సేవ. ఇది ఏనాడు మరువకు. నేటి నుండి నీకంతా శుభం కలుగుతుంది నాయనా. మీరు చెప్పింది బాగానే ఉంది స్వామి. నా కుటుంబ బాధ్యత చూసుకుంటూ నేనుంటే మరి మీ పాదసేవ చేసే భాగ్యం నాకెక్కడ కలుగుతుంది స్వామి? నా మీదనా నీ చింత శంకరప్ప? నేను ఎక్కడికి వెళ్తాను? సర్వకాలాలయందు ఈ గుహలోనే ఉంటాను. నన్నెప్పుడు నువ్వు చూడాలన్నా చూసుకోవచ్చు. నేను ఎక్కడికి వెళ్ళను. నేను నీ వెంటే ఉంటా. ఇక నేను చెప్పినట్లు ఇంటికి వెళ్ళి నీ బాధ్యతను నిర్వర్తించు. సరే స్వామి, సరే. ఇంతవరకు ఏ దేవుణ్ణి చేతులెత్తి మొక్కని వాణ్ణి మిమ్మల్ని చూడగానే చేతులెత్తి మొక్కాలనిపించింది. అసలు దేవుడు ఉన్నాడో లేడో కూడా నాకు తెలియదు గాని నన్ను కరుణించిన దేవుడు మీరే. మీ పాదసేవనే నాకు తృప్తి. అదేం భాగ్యం నాయనా? నా పాదసేవ చేసే భాగ్యం నీకిస్తున్నా. తథాస్తు. సరే, ఇక వెళ్ళిరా నాయనా. స్వామి, మళ్ళీ వస్తా. ఎక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళొద్దు స్వామి. వినరండి కనరండి మల్లన్న దేవుని చేరితో, మల్లన్న దేవుని చేరిత. కనరండి ఆ శంకరప్పకే కలిగిన కష్టాల బాధ, ఇక జరగబోయే సుఖము గాదా. వినరండి కనరండి మల్లన్న దేవుని చేరితో, మల్లన్న దేవుని చేరిత. కనరండి ఆ శంకరప్పకే కలిగిన కష్టాల బాధో, ఇక జరగబోయే సుఖము గాదా. అదిగదిగో అటు చూడు ఆ శంకరప్పనే తన ఊరుకు చేరి ఇల్లు చేరుకుండు. తల్లిదండ్రుల చేరి శరణు వేడుకొని వారి సేవలలో తరించిపోతుండు. అన్ని తానై అండగా నిలిచిండు. తల్లిదండ్రుల సేవ పరమాత్మ సేవయని వారి సేవలోనే సంతోషపడుతుండు. వివాహానికై ఆలోచిస్తున్నాడు. బిడ్డ శంకరప్ప, ఇక మాకు వయసు మీద పడింది. నువ్వు చేసిన సేవతో మాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ నువ్వు కూడా ఒక ఇంటివాడివి కావాలి నాయన. నిన్ను ఇష్టపడుతున్న మరదళ్లను పెళ్లి చేసుకుంటే చూసి నీ తల మీద 2 అక్షింతలు వేయాలనుంది నాయన. సరే అమ్మా, ఈ మాఘమాసంలోనే పెళ్లి చేసుకుంటా. నీ కోరిక తీర్చుతానమ్మా. మనసు పడ్డా మేన మరదల్లాను శంకరప్పనే కళ్యాణమాడిండు. తల్లిదండ్రుల దీవెనలుంది సంసార సాగరం ఈదుతున్నాడు. ఒక
ఒకనాటి కాలాన శంకరప్పకు గురువు చెప్పిన మాట గుర్తుకొచ్చి తన బతుకు మార్చిన భగవంతుడేడాని పరుగు పరుగున కొండకు చేరిండు. అయ్యా అయ్యా అయ్యా, ఇక్కడ ఒక గురువు ఉండాలి, ఏడుండయ్యా. నాకు నాకు ఇక్కడనే ఉంటా అని చెప్పిండు, ఎక్కడ చూసినా కానొస్తలేడు. ఎటు పోయిండయ్యా ఆ గురువు ఎక్కడున్నాడో జర చెప్పరాదు? అయ్యో శంకరప్ప, నీకు పిచ్చి తగ్గలేదా? తగ్గిందన్నారు, మళ్ళీ ఓ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అయ్యో కుమరన్న, నా పిచ్చి తగ్గింది గాని గుహలో నేను ఒక స్వామిని చూసిన. ఆ స్వామి దయతోనే నాకు పిచ్చి తగ్గింది. నేను ఈ గుహలోనే ఉంటానని చెప్పిండు. ఏడి ఎంత వెతికినా కనిపించడు. అసలు నువ్వు ఎవరిని అడుగుతానవో నాకేం అర్థమైతలేదు. ఈ గుహలోనికి ఇంతవరకు ఎవరు రాలేదు. నాకు తెలిసైతే నువ్వు నేనే ఈ గుహలోకి వచ్చింది. అయ్యో కుమరన్న, నేను చెప్పేది నిజం. నాకు ఇక్కడ స్వామి దర్శనం అయింది. ఆ స్వామి ఏడి? అయ్యో శంకరప్ప, నాకు కూడా అద్భుతమే జరిగింది. నా బిడ్డ ప్రాణాలు కాపాడింది ఈ స్వామియే. నాకు తెలిసి నీ పిచ్చి నయం చేసింది కూడా ఈ లింగస్వామే. ఈ లింగస్వామి అయి ఉంటాడు. నేను ఇక ఆ స్వామి దర్శనం చేసుకోందే వెళ్ళను. పచ్చి మంచినీరైనా ముట్టను. నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా స్వామిని దర్శించుకోవాలని. ఆ కోరిక నెరవేర్చుకునే సమయం వచ్చింది. ఇక నేను కూడా స్వామి దర్శనం అయ్యే వరకు నా తపస్సు దీక్ష కొనసాగిస్తేగా. ఓం నమః శివాయ. 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 హరం సర్పహారం చితాభూ విహారం భవం వేదసారం సదా నిర్వికారం వటోధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం సుపుత్రం సుభాగ్యం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి మోక్షం ప్రయాతి శివశంభో ప్రయాతి శివశంభో ప్రయాతి. కొమరయ్య శంకరప్ప, నేటితో మీ జన్మ ధన్యమయ్యింది. భక్తితో నా మనస్సును కరిగించారు. మీకు ఏం వరం కావాలో కోరుకోండి. కాదనక వరములనిచ్చి మిమ్మల్ని నా అక్కున చేర్చుకుంటాను. సామే, నీ దివ్య దర్శనం చూసిన మా కన్నులే కన్నులు సామే. మాకెంత భాగ్యం స్వామి, మమ్మలను పునీతులుగా చేసిండ్రు స్వామి. అవును సామే, మాకిక ఏ వరం వద్దు, నిరతం నీ సేవ చేసుకునే భాగ్యం కలిగించు సామే. సరే నాయనా, మీ కోరిక తీరుస్తాను. సామే, మీ రూపాన్ని ఈ గుహలో ఎప్పటికి ఉండేటట్టుగా చేయాలన్నది సామే. సరే నాయనా, మీ కోరిక తీరుస్తాను. ఈ శివలింగం చుట్టూ పెరిగి ఉన్న పుట్టమన్నుచే ఆగమ శిల్పుల ద్వారా లింగాన్ని నా నాభిలో ఉంచి మా దివ్య రూపాలను నిర్మితం చేసి జల ధాన్య హోమ జపములను నిర్వర్తించి పునీతులు కండి. ఆ విధంగా మీ జన్మలు చరితార్థమవుతాయి. సామే, మేము ధన్యులం సామే. మాకు ఈ దర్శనం లభించినందుకు మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో సామే. కానీ మమ్మల్ని మీలో ఐక్యం చేసుకోండి సామే. కొమరన్న, శంకరప్ప, మీ కోరిక మేరకు మిమ్ములను నాలో ఐక్యం చేసుకుంటున్నా. నేటి నుంచి మీ వంశం వారే పూజారులుగా ఉంటూ
నన్ను నిత్యం కొలుస్తుంటారు. దేవా మల్లన్న లోకాల నేలే దయగల్ల తండ్రివయ్యా, దేవాని మహిమల్ని చూపవయ్యా. దేవా మల్లన్న లోకాల నేలే దయగల్ల తండ్రివయ్యా, దేవాని మహిమల్ని చూపవయ్యా. ఓ కైలాస దేవరా కరుణింపరమ్మురా శరణంటూ వేడేమయ్యా, మల్లన్న భక్తులను దీవించుమా. దేవా మల్లన్న లోకాల నేలే దయగల్ల తండ్రివయ్యా, దేవాని మహిమల్ని చూపవయ్యా. దేవా పసుపు కుంకుమ పట్నాలే వేసేమయ్యా, నిన్ను బోనాలు వేడుకతో చేసేమయ్యా. స్వామి చూడ చక్కని రూపం నీదేనయ్యా, స్వామి చూడ చక్కని రూపం నీవేనయ్యా. స్వామి చుక్కల్లో చంద్రుడవు నీవేనయ్యా, స్వామి సర్వ సృష్టికి మూలం నీవేనయ్యా, స్వామి ముల్లోకాలే లేవయ్యా. నీ దయనే మాకు మేలు. స్వామి కొమర వెళ్ళి కొండల్లో వెలసినావు, స్వామికు అంటే పిలవగానే పలుకుతావు, కోటి కాంతులతో వెలిగేటి దైవమే నీవు, కోరుకున్న వరములిచ్చు స్వామివి నీవు. నీ పాద సేవలే మాకు భాగ్యం, నీ చూపు సోకితే జన్మధన్యం. దేవా మల్లన్న లోకాల నేలే దయగల్ల తండ్రివయ్యా, దేవాని మహిమల్ని చూపవయ్యా.